నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం శనివారం అయోధ్య నగర్ బుడమేరు కట్ట వద్ద సూర్య కాలనీ అయోధ్య నగర్ ప్రాంతాలలో నిలిచి ఉన్న వరద నీరును పంపు సాయంతో ఇంజనీరింగ్ సిబ్బంది తీస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం మాట్లాడుతూ విజయవాడ నగర పరిధిలో ఉన్న 64 డివిజన్లలో 32 డివిజన్లు వరద ప్రభావిత ప్రాంతాలని 286 సచివాలయాల్లో 149 సచివాలయాలు వరద ప్రభావిత ప్రాంతాలని విజయవాడకు ప్రధానంగా ఉన్న 7 వాటర్ ట్రీట్మెంట్ ఫ్రాన్స్లో 3 వరదల వల్ల పాడైనప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే స్పందించి సత్వరమే మరమ్మతులు చేసి తిరిగి పునరుద్ధరించారని చెప్పారు. ప్రస్తుతానికి 1,29,000 త్రాగునీటి కుళాయి కనెక్షన్లను నీటి సరఫరా జరుగుతుందని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన సర్కిల్ 1 పరిధిలోని కేఎల్ రావు నగర్, ఉర్మిలా నగర్, నిజాం గేట్, కబేలా, ఐరన్ యార్డ్, హెచ్బి కాలనీ, సర్కిల్ 2 పరిధిలో ఉన్న సింగినగర్, వాంబే కాలనీ, నందమూరి నగర్, శాంతినగర్, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేటలోని ప్రజలందరూ ఈ నీళ్లను తాగుటకు కాకుండా కేవలం వాడుటకు మాత్రమే ఉపయోగించాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో 200కు పైగా ట్యాంకర్లతో త్రాగునీటిని సురక్షితమైన మంచినీటి సరఫరా విజయవాడ నగరపాలక సంస్థ చేస్తుందని అన్నారు. ప్రతిరోజు దాదాపు 25 లక్షల లీటర్లకు పైగా ప్రజలకు అందిస్తుందని అన్నారు. వరద నీరు ఉండిపోవడం వల్ల కేవలం 5 ప్రాంతాలైన రాజీవ్ నగర్, కండ్రిక, ఎన్ఎస్సి బోస్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీలో నీటి సరఫరా ఇవ్వలేనందున ట్రాక్టర్ల సంఖ్య పెంచి ఆ ప్రాంత ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నారని కమిషనర్ అన్నారు. వరద ప్రభావం తగ్గిన తరువాత స్క్వారింగ్ చేసి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్న తరువాతే త్రాగునీటి సరఫరా వరద ప్రభావిత ప్రాంతాలకు చేస్తామని అన్నారు. అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారానే త్రాగునీటి సరఫరా చేస్తామని, ఈ విషయం ప్రజలకు మైకు ద్వారా విధిన విజయవాడ నగరపాలక సిబ్బంది తెలియపరుస్తున్నారని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. నమస్కారం, నేను విజయవాడ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. మీరందరికీ తెలిసినట్టు ఈ రోజు 7th డే ఆఫ్ బుడమేరు ఫ్లడ్స్ విజయవాడలో. దీనికి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ మన విజయవాడ కార్పొరేషన్ తరఫు నుంచి టేకప్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ ఫ్లడ్స్ వల్ల మన విజయవాడ కార్పొరేషన్ 64 వార్డ్స్ లో 32 వార్డ్స్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. టోటల్ 286 సచివాలయన్స్ లో దాదాపుగా 149 సచివాలయన్స్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన టోటల్ వాటర్ సప్లై అనేది మనం 7 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా పంపిస్తాము. ఆ 7 వాటర్ ట్రీట్మెంట్స్ లో దాదాపుగా 3 ప్లాంట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది స్టార్టింగ్ లాస్ట్ సండే. సో అదైన 2 days లోనే మన ఇంజనీరింగ్ సెక్షన్ స్విఫ్ట్ గా యాక్షన్ లో వచ్చి ఆ 3 కూడా రిప్లేస్ చేసి రిపేర్ చేయడం జరిగింది. సో యాజ్ ఆన్ డేట్ మనకున్న 1,29,000 వాటర్ కనెక్షన్స్ లో ఎక్సెప్ట్ 12,000 అన్ని కనెక్షన్స్ కూడా మనము యాక్టివ్ గా వాటర్ సప్లై పుష్ చేయడం జరుగుతూ ఉంది. అంటే సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ అనేది కంప్లీట్ 100% మనం రివైవ్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఈ ఎంటైర్ పాపులేషన్ లో 32,000 కనెక్షన్ సంబంధించిన వాటర్ వెళ్తా ఉంది. ఆ వాటర్ సప్లై వెళ్తున్నది మనం డ్రింకింగ్ వాటర్ తాగకుండా దాని నార్మల్ వాటర్ యూసేజ్ కి, డైలీ వాషింగ్ కి, క్లీనింగ్ కి వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏరియాస్ వచ్చేసి సర్కిల్ 1 లో కేఎల్ రావు నగర్, ఉర్మిలా నగర్, నిజాం గేట్ ఏరియా, కబేలా ఏరియా, ఐరన్ యార్డ్, హెచ్బి కాలనీ, అలాగే సర్కిల్ 2 లో సింగ్ నగర్, బాంబే కాలనీ, నందమూరి నగర్, శాంతి నగర్, ఓల్డ్ ఆర్ఆర్పేట, న్యూ ఆర్ఆర్పేట. ఈ ఎంటైర్ మనం చదివిన ప్లేసెస్ లో ఎక్కడెక్కడ వాటర్ వస్తుందో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ కి, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డ్రింకింగ్ వాటర్ కోసం వాడొద్దు, జస్ట్ వాషింగ్ పర్పస్ కోసమే వాడాల్సిన అవసరం ఉంది. దీనికి మనము ట్యాంకర్స్ ద్వారా దాదాపుగా 200 ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై అనేది మనం పంపించడం జరుగుతూ ఉంది. రోజుకి అప్రాక్సిమేట్లీ ఒక 25 లక్షల లీటర్స్ దాకా వాటర్ సప్లై అనేది మనము పంపడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మనకి టోటల్ వాటర్ సప్లై ఇప్పుడు కనెక్షన్స్ ఉన్నా, వాటర్ ఉన్నా ఎక్కడ చేరట్లేదు అంటే మనకు 5 ఏరియాస్ లో చేరట్లేదు. రాజీవ్ నగర్, కండ్రిక, ఎన్ఎస్సి బోస్ నగర్, ప్రకాష్ నగర్ అండ్ ఉడా కాలనీ. ఇక్కడ వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, వాటర్ సప్లై ఉంది, కానీ అక్కడ నీళ్లు ఉండడం వల్ల అక్కడ మనం వాడలేకపోతున్నాము. సో ఈ ప్లేస్ లో కూడా వాటర్ ట్యాంకర్ ద్వారా మనం పంపడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఫ్లడ్ ఫుల్ డిసీడ్ అయిన తర్వాత ఆ ఒక రోజు కవరింగ్ అలాగే డిస్ఇన్ఫెక్షన్ చేసిన తర్వాతనే డ్రింకింగ్ వాటర్ మనం యూజ్ చేయడానికి అలవాటు ఉంటుంది. అప్పుడప్పుడు అంటే రోజు మనం ఆల్రెడీ ప్రతి ఏరియాలో మైక్ సెట్ పెట్టి అనౌన్స్మెంట్ చెప్తూనే ఉన్నాము. అలాగే ఏ రోజు మనకి క్లియర్ అయిపోతుందో ఆ రోజు క్లియర్ పబ్లిక్ కి చెప్పడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మీరు డ్రింకింగ్ వాటర్ వాడుకోవచ్చు అని. అప్పుడు దాకా దయచేసి ప్లీజ్ యూజ్ ఓన్లీ ఫర్ వాషింగ్ అండ్ అదర్ యాక్టివిటీ పర్పసెస్ అండ్ క్లీనింగ్ పర్పసెస్. థ్యాంక్ యూ.